నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ టీవీ తెలంగాణ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొన్న హరీష్ రావు కూడా విచారణ పిలిచింది. ఈరోజు కేటీఆర్ని కూడా హరీష్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి కూడా ఈరోజు కేటీఆర్ని కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతున్నారు. ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. అక్కడ ఎట్లా చూస్తారు ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన? ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్టానురీతిగా కూడా భార్య భర్తల ఫోన్ కూడా విన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ముందు మీ ప్రశ్నలో హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కేటీఆర్ గారిని పిలిచిరు అనేది సరికాదు. హరీష్ రావు గారిని అడిగిన ప్రశ్నలు వేరు, కేటీఆర్ గారిని అడిగబోయే ప్రశ్నలు వేరు, వీళ్ళు చేస్తున్న ప్రచారం వేరు, మీడియాకి ఇస్తున్నటువంటి లీకులు వేరు, వాళ్ళ పెంపుడు మీడియా, వాళ్ళను పెంచిన మీడియా, వాళ్ళను గద్దె మీద కూర్చోబెట్టిన మీడియా ఏదైతే ఉన్నదో ఆ మీడియా చేస్తున్నటువంటి లీకులు ప్రచారాలు వేరు. ఇవాళ సాక్షులుగానే మిమ్మల్ని పిలిచినామని హరీష్ రావు గారికి చెప్పి ఏదో నిందితులుగా దోషులుగా వీళ్ళే లీక్ చేసిండ్రు అన్నట్టుగా అక్కడ బయట ప్రచారం చేయండి. ఇది ఎంతవరకు సమంజసం? దీని వెనుక కారకులు ఎవరు? ఎట్లెట్లా లీకులు ఇస్తారు? సిట్టు అయితే ప్రెస్ మీట్ పెట్టనియండి, పెట్టి వాళ్ళు ఏమి విచారణ చేయదలుచుకున్నారా, దోషులుగా చూపదలుచుకున్నారా, మంత్రుల ప్రమేయం ఉన్నదని ఆనాటి మంత్రులు మా అగ్రశ్రేణి నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ ప్రమేయం ఉన్నదనుకుంటున్నారా, ఏదనుకుంటున్నారా ఓపెన్గా చెప్పని. అటు ఓపెన్గా చెప్పరు, ఇటు మూసి పెట్టరు. ఈ లీకులను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. దీని వెనుక కుట్రల్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇది మున్సిపల్ ఎన్నికల ముందర ఒక ఎత్తుగడలాగా, చీప్ ట్రిక్స్ లాగా, రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి చిల్లర డ్రామా లాగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. విదేశాలకు వెళ్ళబోతూ మంత్రులందరినీ విభజించి పాలించి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి వాళ్ళు ఒక్కటై తన గద్దెను ఎక్కడ కూలుస్తారో అని భయపడి వాళ్ళని విభజించి వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి ఇవాళ విదేశాలకు పోయిండు. మీడియా అంతా మరి బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది, బీఆర్ఎస్ నిలదీస్తూ ఉంది. నైనీ బొగ్గు గనుల వ్యవహారం బయటకు లాగింది, ఇల్టు భూములు మొన్న ఆ కుంభకోణాన్ని బయటకు లాగింది, హెచ్సియు భూముల అమ్మకాన్ని ఆపింది. అనేక ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూ ఉంది. కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ ఉన్నది, అవినీతి చేయనిస్తలేదు. మరి దృష్టి మళ్ళిద్దాం, వీళ్ళనే దోషులుగా చూపిద్దామని తనే దొంగ ఎదుటోళ్ళని దొంగ అరిచినట్టు ఈ రేవంత్ సర్కార్ తీరు ఉన్నది. ఎట్లా రేవంత్ రెడ్డి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు తన ఫోన్ ట్యాప్ అవుతూ ఉన్నదని. దాని మీద మరి దోషులు ఎవరు? ఎవరికి సిట్టు పిలిపిస్తుంది? ఎవరిని విచారిస్తుంది? మరి దీనికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా, లేకపోతే మంత్రులు ఇంకెవరన్నా బాధ్యత వహిస్తారా? అది తెలంగాణ సమాజం అర్థం చేసుకోదా? ఎవరినెవరు పావులుగా వాడుకుంటున్నారు, ఎవరినెవరు బదనాం చేస్తూ ఉన్నారు, మీడియా దుష్ప్రచారం ఏంటి, మీడియాని ఎట్లుగా అభివర్ణిస్తాడు. ఆంబోతుల మధ్య లేగదూడల్లాగా బలవుతున్నారట మంత్రులు. ఆంబోతులు మీడియానా? మీ పెంపుడు మీడియా ఆంబోతులా? మీరు ఆంబోతులా? మంత్రులను బలి చేస్తూ ఉన్నారా? మీరు ఆడుతున్న డ్రామాలు తెలంగాణ ప్రజలకు క్లియర్. మీరు చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ ప్రజలకు అర్థమైంది. మీరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎంతమందిని విచారణకు పిలిచినా డొల్లా, ఆ కేసు డొల్లా, అందులో ఏమీ లేదు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే 11 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగలిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయగలిగితే మళ్ళీ కూడా ఎందుకు ఉండలేం? ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? మేము నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేయగలిగితే ఈ కాంగ్రెస్కు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు మరి పేమెంట్ ఇచ్చి ఈయన పీసీసీ ఎట్లా కొనగలుగుతాడో, ఆయనకు పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన పెట్టుబడిదారులు ఎవరు, తెలంగాణ ద్రోహులు ఎవరు, తెలంగాణ వ్యతిరేక శక్తులు రేవంత్ రెడ్డి గారికి పెట్టుబడిని ఎట్లా సమకూరుస్తున్నాయి అన్నీ బయటకు లాగుదాం కదా. మరి అది కాకనే కదా మా ప్రమేయం లేకనే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారిది కానీ, కేసీఆర్ గారిది కానీ, లేదా మంత్రులుగా హరీష్ రావు గారిది కానీ, కేటీఆర్ గారిది కానీ ప్రమేయం లేకనే కదా నువ్వు పేమెంట్ కోటాలో తెచ్చుకున్నావని నీ వాళ్ళే అంటారు. పేమెంట్ కోటా ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కాంగ్రెస్ మంత్రులు, వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటారు. చూస్తున్నాం కదా. బీఆర్ఎస్ పార్టీ భయపడుతూ ఉంది. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అందరూ భయపడుతూ ఉన్నారు. మేమందరం జైల్లోకి పోతే మా పార్టీ పని ఏంది అని చెప్పేసి భయపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా భయపడుతూ ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? భయం అనేది బీఆర్ఎస్ నిఘంటువులో ఉండదు. భయం అనేది కేసీఆర్ అనుచరుల్లో ఉండదు. భయం అనేది కేసీఆర్లో ఏ కోశాన ఉండదు. ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు. ఉంటే ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడడు. ఉంటే
మరి అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని ఈ స్థాయిలో అభివృద్ధిలో చేసి చూపగలడా? ఆయనలో భయం అనేది ఉంటే కొత్త రాష్ట్రము ఎట్లా దేవాలయ పెట్టుబడులు అని భయపడితే పెట్టుబడులు వచ్చేవా? కొత్త రాష్ట్రము ఎట్లా చేయాలి అభివృద్ధి అని అనుకుంటే ఈ అభివృద్ధి జరిగేదా? కొత్త రాష్ట్రము ఎట్లా ఇవ్వాలి నీళ్ళు అంటే ఇంటింటికి నల్ల ఎంత ధైర్యం కేసీఆర్కు? ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ రాష్ట్రంలో భారతదేశంలో చెప్పగలరా? ఇంటింటికి తాగునీరు ఇస్తేనే, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తేనే మళ్ళా ఎన్నికల్లో ఓటు అడుగుతా అని చెప్పి కదా. మరి భయం ఎక్కడిది? భయం అనేది బీఆర్ఎస్ నిఘంటువులో లేదు. భయం అనేది కేసీఆర్ అడుగుజాడల్లో నడిచే కేసీఆర్ తీర్చిదిద్దిన నాయకత్వంలో నాయకులలో లేదు. భయం మాకు లేదు. ఎన్ని కుట్రలు చేసినా కుట్రలు కూలుతాయి. చట్టాల మీద విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలు, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూలుతాయి. మా మీద ఈ సమెత్తు మసి మాకు అంటదు. ఆ మసి అంతా వాళ్ళకంటి ఉన్నది. ఆ నైని బొగ్గు గనుల మసి కానీ, హిల్టు భూముల దుమ్ము కానీ, ఆ ధూళి కానీ, ఆ బురద కానీ కాంగ్రెస్ ఆ హెచ్సియు భూములు కానీ, ఆ లగచెర్ల దుఃఖం కానీ ఒక్కటి కాదు. ఆ ఉర్దూ యూనివర్సిటీ భూమి ఆడ కనబడితే చాలు రాబందులు. పాతకాలం ఇప్పుడు శవం ఎక్కడన్నా కనపడితే రాబందులు వచ్చాయని ఆ వాసన, జంతువుల కలేబెరాల వాసన వస్తే రాబందులు వాలేవి పాతకాలంలో. ఇప్పుడు రాబందులు ఆచూకీ కనబడతలేదు, కానీ రాబందులు ఆచూకీ కనబడతలేదు. ఈ రాబందులు రాజకీయ రాబందులు, కాంగ్రెస్ రాబందులు, ఈ ప్రభుత్వం రాబందులాగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కొల్లగొట్టాలని, ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చేస్తున్నటువంటి దోపిడీని మేము ఎండగడతా ఉన్నాం. దోపిడీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకే భయం ఉంటే, మాలోనే తప్పు ఉంటే బీఆర్ఎస్లో మేమే మరి ఏదైనా టెలిఫోన్ ట్యాపింగ్ అని ఇట్లాంటివి చేస్తే మేము తగ్గుతాం కదా, మేము లొంగుతాం కదా, మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా, మేము నిత్యం ఎండగడుతూనే ఉన్నాం కదా, నిత్యం ప్రజల పక్షాననే ఉన్నాం కదా, మేము మడమ తిప్పలేదు కదా, మేము మాట మార్చలేదు కదా. కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పిండ్రో ఆ మాట ప్రకారమే మేము ఉన్నాం. ప్రతిపక్షం పాత్ర ఇచ్చినా మేము నెరవేరుస్తాం, పాలకపక్షం పాత్ర ఇచ్చినా మేము నెరవేరుస్తాం. ప్రతిపక్షంలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షమయ్యే మేము ఉన్నాం. పాలకపక్షమా ప్రతిపక్షమా అనేది ప్రశ్న కానే కాదు, ప్రజల పక్షమా కాదా అనేదే ప్రశ్న. మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు వ్యతిరేకం, తెలంగాణ ప్రజకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగిస్తూ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేస్తూ, మరి అబద్ధాలనే ఆడుతూ పాలన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చి, అనేక సంక్షేమ పథకాలను తుంగలో దొక్కి, పాలనను విస్మరించి ఇలా ఈ పనికిరాని కథలు ముందటేసుకొని ఎంతకాలం 25 నెలలు అయిపోయింది, గడిచిపోయినాయి. ఎంతకాలం అబద్ధాలతో నెట్టుకొస్తారు కాంగ్రెస్ను? మొన్న 100 మీటర్ల గోయిదవి బీఆర్ఎస్ను వాత పెడతా అంటుండు. అయ్యా కాంగ్రెస్ వాదులారా, కాంగ్రెస్ నాయకులారా, బీఆర్ఎస్ని కాదు ఆయన బొందబెట్టేది, కాంగ్రెస్ పార్టీనే 100 మీటర్ల లోతు గోయిదవ్వి మళ్ళా 20-30 ఏళ్ళు తెలంగాణ ప్రజలు అమ్మో కాంగ్రెస్ అని అనుకునే విధంగా కాంగ్రెస్ కథలు ప్రజల నోళ్లలో నానంత వరకు దాన్ని తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ను బొందబెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాపాడుకొని ఆయన చేతుల్లోంచి మీ చేతి గుర్తు పార్టీని.